నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ త్రిపుల్ ఛానల్ స్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నాం దూది లాంటి మెత్తటి దోశల్ని చూపించబోతున్నాను. అది కూడా మనము హెల్తీ వేలో చూపించబోతున్నాను గైస్. ఇది ఆరోగ్యమే కాకుండా ఎంతో రుచిగా కూడా ఉంటాయి. అంత బాగుంటాయి దోశలు. అవి గైస్ ఓట్స్తో దోశల్ని మనం చూపించబోతున్నాం ఈరోజు. అందరూ తప్పకుండా ట్రై చేయండి గైస్. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇవి బ్రేక్ఫాస్ట్కే కాకుండా డిన్నర్ కూడా తినచ్చు, అంత రుచిగా ఉంటాయి. దీనికి ముందుగా ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి 1.5 కప్పుల ఓట్స్ వేసుకోవాలి. అలాగే మనము కొంచెం క్రిస్పీనెస్ కోసమని మనము బొంబాయి రవ్వ అంటామే, సూజీ రవ్వని, ఆ బొంబాయి రవ్వను కూడా వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ, అలాగే 1/2 టేబుల్ స్పూను మెంతులు. ఇవన్నీ వేసేసుకొని బాగా నీళ్లు వేసుకొని, ఎక్కువ నీళ్లు పోసుకొని 2 సార్లు బాగా వాష్ చేసుకోవాలి, బాగా కడిగి. ఇవి మనకి కడిగేటప్పుడు మెత్తగా అవుతాయి కాబట్టి చూసుకొని మెల్లగా కలుపుకోండి. ఇలా 2 సార్లు వాష్ చేసుకున్న తర్వాత దీంట్లోకి నీళ్లు పోసుకొని 1 గంట నానబెట్టేసుకోవాలి. చూడండి గైస్, 1 గంట తర్వాత ఎంత బాగా నానిపోయాయో. మనము బొంబాయి రవ్వ వేసుకున్నాం కాబట్టి 1 అవర్ అని చెప్పాను, లేదంటే మనకి ఒక ½ అవర్ కల్లా సరిపోతుంది. ఇలా వేసుకున్న దాన్ని అంతా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి ఈ ఓట్స్ మిశ్రమాన్ని మొత్తం వేసుకొని ఒకటేసారి మిక్సీకి వేసేసుకోవాలి. మెత్తటి పిండిగా మనం మిక్సీకి వేసుకోవాలి. చూడండి గైస్, ఇట్లా మనము మెత్తగా మిక్సీకి వేసేసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీకి వేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి ఈ పిండిని మొత్తం మనము తీసుకోవాలి. ఇలా ఈ పిండిని తీసుకున్న తర్వాత మీకు గట్టిగా అనిపిస్తే పిండి కొన్ని నీళ్లు పోసుకొని అడ్జస్ట్ చేసుకోండి. కానీ ఇట్లా ఈ వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి పిండి అనేది. మరి మనకి జోరుగా ఉండకూడదు, ఎందుకంటే ఈ దోశలు అనేటివి లెయ్యవు మరి పతలాగా పోసుకుంటే. కాబట్టి పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. దీంట్లోకి ఒక పెద్ద ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిరపకాయలను ఇట్లా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక పిరికెడంతా కొత్తిమీరను ఇలా కడిగి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇలా పిండిని మొత్తం బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకోవాలి. ఈ ప్యాన్ మాత్రం బాగా సలసలసలా కాలాలి గైస్. తర్వాత మనము స్టవ్ని ప్యాన్ మొత్తం కాలిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోకి పెట్టేసుకొని ఇలా స్టవ్ పైన మనము పిండిని వేసేసుకోవాలి దోశలాగా. ఇలా వేసేసుకున్న తర్వాత పైన కొంచెం ఆయిల్ వేసేసుకొని మూత పెట్టేసుకొని ఈ దోశ మొత్తం బాగా ఎర్రగా కాలిన తర్వాత ఇంకొక సైడ్కి తిప్పేసుకొని 2 వైపులా కాల్చుకోవాలి. చూడండి గైస్, మనకేమి ఇవి మరి అతుక్కోవు, అందుకే మనం కొంచెం మందంగానే పోసాము. పతలా గిన్నె పోసుకున్నదంటే మాత్రము దోశలు ఖచ్చితంగా ప్యాన్కి అతక్కపోతాయి గైస్. కొంచెం మందంగానే ఉంటాయి ఈ దోశలు, కానీ రుచి మాత్రం అద్దిపోతాయి గైస్, అంత బాగుంటాయి. ఇలా అన్ని దోశల్ని ఇలా 2 వైపులా కాల్చుకొని తీసేసుకుంటే మనకు ఎంతో రుచికరమైన ఆరోగ్యానికి మేలు చేసే ఓట్స్ దోశలు రెడీ గైస్. ఈ ఓట్స్ అనేటివి బరువు తగ్గాలని అనుకునే వారికి చాలా మేలు గైస్. ఈ ఓట్స్ను రోజు తీసుకోవడం వల్ల గుండెకి సంబంధించిన జబ్బులు కూడా రాకుండా ఉంటాయి. అలాగే జీర్ణ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది. అలాగే మధుమేహం కూడా కంట్రోల్లో ఉండేట్లుగా చేస్తుంది. ఇలా చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి ఈ ఓట్స్ తీసుకోవడం వల్ల. ఇలా అన్ని మొత్తం పిండి మొత్తము మనకి ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు ఇలా మొత్తం దోశలుగా పోసేసుకోవాలి. ఈ ఓట్స్తో దోశలే కాదు, పాయసం చేసుకోవచ్చు, ఇంకా ఉప్మా చేసుకోవచ్చు. ఈ ఓట్స్ని తీసుకుంటే మనకు ఎనర్జీ కూడా వస్తుంది. అలాగే రక్తంలో ఉన్న గ్లూకోజ్ స్థాయిల్ని నియంత్రిస్తుంది. కాబట్టి మనము రెగ్యులర్గా తీసుకోవడానికి ట్రై చేస్తే మంచిది గైస్. ఈ
దోశల్ని ఇలా వేసేసుకొని పల్లీల చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ, ఇంకా కొబ్బరి చట్నీ అయితే అద్దిపోతుంది గైస్, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గైస్. ఇప్పుడు ఇలా అన్నీ చేసేసుకున్నాం కదా, వీటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఇంతే గైస్, ఇలా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఓట్స్ దోశలు రెడీ గైస్. ఇవి చాలా స్మూత్గా ఉంటాయి, చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఈ దోశలు అనేటివి అలా నోట్లో వేసేసుకుంటే ఇలా కదిగిపోతాయి, వెన్నె లెక్క కదిగిపోతాయి, అంత బాగుంటాయి. ఈ వీడియోకి అంతే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ గంట అలా పెట్టుకోండి గైస్. ఈ వీడియోకి అంతే గైస్, బాయ్.